ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఉదయం లేవగానే మీ అరిచేతులు చూస్తూ ఈ మాటని 3 సార్లు అనుకోండి. రాకెట్ స్పీడ్‌తో లెక్కలేనంత డబ్బనేది వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవడంతోనే ముందు మీ అరిచేతులను చూసుకోండి. అలాగే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను. ఈరోజు ఈ వీడియో ఏమిటి అంటే, డబ్బనే సమస్య మన జీవితంలో లేకుండా జీవితాంతం కూడా చక్కగా మనకి ఎలాంటి లోటుపాటు లేకుండా ఉండాలంటే కనుక కొన్ని మంచి మంచి విషయాలు మనం చేస్తూ ఉండాలన్నమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మనం రోజు కూడా మనం ఉదయం తెల్లవారుజామున లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మనకు తోడుగా ఉంటాయి. మనం చేసే కృషితో పాటు ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాగే ఇక అరచేతుల్ని చూసుకుంటూ మనం చేసుకోవాల్సిన ఒక మంత్రం అనేది ఉంది. అది పదం అని కూడా చెప్పవచ్చు. ఆ మాట అని కూడా చెప్పవచ్చు. నిజంగా ఇలా కనుక మనం చెప్పినట్లయితే 3 సార్లు 3 రోజుల పాటు ఈ మంత్రాన్ని మనం మర్చిపోకుండా మనం చెప్పినట్లయితే డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అంటే డబ్బు 4 వైపుల నుంచి కూడా వస్తుందన్నమాట. చాలామందికి లేదా కొంతమందికి రోజువారీ సంపద అవ్వచ్చు, లేదంటే నెలవారీ సంపద అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. ఈ మంత్రాన్ని రోజుకు 3 సార్లు చెప్పుకుంటే చాలు. చాలామంది ఇది నమ్మకపోవచ్చు. చెప్తే ఏముందిలే జరుగుతుందా అని అనుకోవచ్చు. ఏమో, మీరు డబ్బు ఖర్చు పెట్టే పనైతే కాదు కదండీ! ఇది కేవలం 3 సార్లు అనుకోవడం మాత్రమే కదా! 3 రోజులు ఉదయం లేవడంతోటే మనం అనుకోవడం కాదా! అది కూడా ఒక నిమిషం పాటు మాత్రమే. ఒక నిమిషం కూడా ఉండదు ఆ మంత్రం. ఒక 30 సెకండ్స్ మాత్రమే. ఆ 30 సెకండ్స్ చేస్తే ఏముందిలే అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంటే మీ అరితేజులు చూసుకుంటూ 3 సార్లు చెప్పుకుంటే ఆ డబ్బులనేవి రెట్టింపు అవుతాయి. మీ ఆదాయం ఎదుగుదలనేది స్పష్టంగా కనిపిస్తుందనమాట. పొద్దున్నే లేవగానే మన అరచేతులను చూస్తూ ఇలా ఇప్పుడు మనం అనబోయే మంత్రాన్ని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బనేది రాకెట్ స్పీడ్‌తో దూసుకువస్తుంది. అంటే ఒక్కసారిగా వచ్చి పడదు. మీరు ఏం చేయకుండా కూడా డబ్బనేది రాదు. మీరు కష్టపడిన దానికి మాత్రమే వస్తుంది. చాలా చాలా మంచి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పటికే ఈ పరిహారం ఎంతోమందికి చాలా మంచి ప్రయోజనం అయితే దక్కింది. ఇక ఆ మంత్రం ఏమిటంటే, ఆ మంత్రం ఎలా అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది కూడా పొద్దున్నే లేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే బ్రహ్మముహూర్తంలో లేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా లేవరు కదా! కానీ ఆ సమయంలో లేచి ఏదైనా సరే మంచి పనులు మొదలుపెడితే అది తప్పకుండా విజయమైతే సాధిస్తుంది. విజయం సాధించి తీరుతారు కూడా. ఈ సమయంలో అంటే బ్రహ్మముహూర్తంలో లేవడానికి అందరికీ కూడా వీలు కాదు. కొందరు లేవలేరు. అలాంటి వారు ఏంటంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా కొత్తగా ఒక శుభకార్యం మొదలుపెట్టేటప్పుడు కానివ్వండి, ఒక మంచి కార్యం మొదలుపెట్టేటప్పుడు కానివ్వండి, బ్రహ్మ సమయంలో లేచి ఆ రోజు కనుక ప్రారంభిస్తే తప్పకుండా మంచి ఫలితాలనైతే మీరు చూస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి వారు ఈ మంత్రాన్ని 3 సార్లు అనుకోవడం కోసం బ్రహ్మ ముహూర్తంలో లేచి పని చేస్తే వెంటనే ఇది పనిచేస్తుంది. ఖచ్చితంగా 3 రోజులు మాత్రం చేయాల్సిందే. మిగతా సమయంలో అంటే లేచిన వెంటనే చేతులు చూసుకునే అలవాటు ఉన్నవారు పొద్దున్న లేచి చూసుకుంటే కన్నా బ్రహ్మముహూర్తంలో లేచి అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపు ఒక 3 రోజుల పాటు దీనికోసం కష్టపడి బ్రహ్మముహూర్తంలో లేచి చేతులు చూసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగితే వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక కష్టాలైనా, ఎటువంటి డబ్బు సమస్యలైనా కానీ, లేకపోతే వీరికి రావాల్సిన డబ్బు ఉన్నా కానీ అవన్నీ కూడా వీరికి తప్పకుండా అందుతాయి. బ్రహ్మముహూర్తంలో
ఏ పని కూడా మొదలుపెట్టినా కానివ్వండి, ఆ పని అది తప్పకుండా సక్సెస్ అనేది అవుతుంది. ఎందుకంటే, ఆ సమయంలోనే దేవతలందరూ కూడా కూర్చొని అందరూ ఒకటిగా ఉండగలే సమయం అనేది బ్రహ్మముహూర్తం. అందుకనే మన పెద్దవాళ్ళు బ్రహ్మముహూర్తంలో ఏదైనా పని మొదలుపెట్టుకు అని చెప్తూ ఉంటారు. అందరూ కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో చదువుకోమని చెప్తూ ఉంటారు. అలాగే ఇది ఎలాంటి వారైనా సరే చెయ్యవచ్చు. రాత్రి పడుకొని లేచిన వెంటనే మంచం మీద కూర్చొని చెయ్యొచ్చు. లేదంటే ఎక్కడైనా గాని కూర్చొని ఈ పరిహారాన్ని మనం చేసుకోవచ్చు. మేము నెలసరి సమయంలో ఉన్నాము, చేసుకోవచ్చా లేదా అని అనుమానపడుతూ ఉంటారు చాలా వరకు కూడా. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వారు కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చొని అయినా సరే, ఎలాంటి వారైనా సరే, ఎవరైనా కానివ్వండి, ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే చాలామందికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు, లేదంటే పిల్లల ముఖాలు చూసే అలవాటు అనేది చాలామందికి ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచిన వెంటనే 2 అరచేతులను కూడా రుద్దుకుంటూ చక్కగా మన కళ్ళకు అద్దుకోవాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మన చేతుల్లో పైభాగాన లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో సరస్వతీదేవి, కింద పార్వతీదేవి ఉంటారని, ముగ్గురు లక్ష్ములు కూడా మన అరచేతుల్లోనే ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదించేటప్పుడు మన చేతులతోనే ఆశీర్వదిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. అయితే మన చేతులతోనే దీర్ఘ సుమంగళి భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అని మంచి మంచి ఆశీర్వాదాలు అన్నీ కూడా మన చేతులతోనే దీవిస్తారు. ఇలా అరచేతుల్ని తలపైన పెట్టి ఆశీర్వదించడం వల్ల ఆ లక్ష్మీదేవి అమ్మవారే వచ్చి మనకి ఆశీర్వదించినట్లు మన పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఆశీర్వాదానికి అంత మంచి గొప్ప మహత్యం అనేది ఉంటుంది. కాబట్టి మనం నిద్ర లేచిన వెంటనే మన 2 అరచేతులు రుద్దుకొని, మన కళ్ళకు అద్దుకొని, ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు అనుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆర్థిక కష్టాలు కానివ్వండి, డబ్బు సమస్యలు కానివ్వండి తప్పకుండా తీరిపోతాయి. ఇది తప్పకుండా ప్రయత్నించి చూడండి. దాని ఫలితం అనేది మీరు చూస్తారు. మీకు చాలా ఫాస్ట్‌గా రిజల్ట్ అయితే వస్తుంది. ఇది డబ్బయ్యే ఖర్చు పని కాదు కదండీ! అందుకని ప్రతి ఒక్కరు కూడా చేయండి. చాలామంది ఈ పరిహారాన్ని చేసి మంచి మంచి ప్రయోజనాలైతే పొందడం జరిగింది. ఇక ఆ మంత్రం ఏమిటి అంటే, కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరములే గోవింద గరుడ ధ్వజ ప్రభాతే కరదర్శనం. మరొకసారి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరములే గోవింద గరుడ ధ్వజ ప్రభాతే కరదర్శనం. అంటే మన చేతుల్లో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఉన్నారు అని అర్థం. కాబట్టి వాళ్ళు దర్శనమునది మనకు ఉంటే, నిజంగా కనిపిస్తే కనుక లక్ష్మీ కటాక్షం పెంపొందినట్టే. నిజంగా డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఆ రోజంతా కూడా విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా దేవతలు మనల్ని ఆశీర్వదించారని కోరుతూ ఉంటారు. అలాగే ఈ మంత్రాన్ని లేచిన వెంటనే 3 సార్లు అనుకుంటే చాలు. అరుచేతులను చూసుకుంటూ ఈ మంత్రాన్ని 3 సార్లు అనుకోండి. ఇలా 3 రోజుల పాటు చేయండి. వీలైతే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే ఈ మంత్రాన్ని 3 సార్లు అరచేతులను చూసి అనుకోవడం ప్రయత్నించండి ఒక్కసారి. తద్వారా మీకు ఎలాంటి డబ్బు కష్టం ఉన్నా సరే చక్కగా తొలగిపోతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా, శుభంగా, అమోఘంగా ఉంటుంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా హాయిగా, సంతోషంగా జీవిస్తారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా పాకులాడుతుంది కేవలం డబ్బు కోసం మాత్రమే. అలాంటి డబ్బు వచ్చే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఇలాంటి చిన్న చిన్న ప్రయోజనాలు అంటే ఇలాంటి చిన్న చిన్నవి మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి దీనికి సంబంధించిన విషయాలనేది తెలుస్తూ ఉంటాయి. ఒక కష్టం ఒక్కటి మాత్రమే నమ్ముకోవద్దు. మనం ఆ దైవాన్ని కూడా నమ్ముకోండి. అప్పుడే మనం చేసే ప్రతీదీ కూడా
ఆ దేవుడు మనకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది ఇస్తూ ఉంటాడు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల డబ్బుకు ఎలాంటి సమస్య లేకుండా జీవితం అనేది సంతోషంగా సాగిపోతుంది. తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.